మేనక అనే అప్సరసకు విశ్వామిత్ర మహర్షికి జన్మించిన కుమార్తె శకుంతల. మేనక ఆమెను అడవిలో వదిలి వెళ్ళగా పక్షులు ఆమెను రక్షించాయి. అందుకే ఆమెకు శకుంతల అని పేరు వచ్చింది. కణ్వ మహర్షి ఆమెను తెచ్చుకుని తన ఆశ్రమంలో కూతురిలా పెంచుకుంటాడు. ఒకరోజు హస్తినాపుర మహారాజైన దుష్యంతుడు వేటకు వచ్చి కణ్వ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ శకుంతల అందాన్ని చూసి మోహించి ఆమెను గంధర్వ వివాహం చేసుకుంటాడు. కొంతకాలం ఆమెతో గడిపిన రాజు తిరిగి రాజ్యానికి వెళ్తూ తన పేరున్న ఉంగరాన్ని ఆమెకి గుర్తుగా ఇచ్చి వెళ్తాడు. దుష్యంతుని ధ్యాసలో మునిగిపోయిన శకుంతల ఆశ్రమానికి వచ్చిన దుర్వాస మహర్షిని గమనించింది. దానికి కోపించిన ముని, ఎవరి గురించి ఆలోచిస్తూ నన్ను నిర్లక్ష్యం చేశావో అతనే నిన్ను మర్చిపోతాడు అని శపిస్తాడు. శకుంతల ప్రాధేయపడగా, నీ దగ్గర ఉన్న అతని గుర్తును చూపిస్తే మళ్ళీ గుర్తొస్తాడని శాపి విమోచనం చెబుతాడు. శకుంతల గర్భవతిగా ఉన్నప్పుడు దుష్యంతుని దగ్గరకు బయలుదేరుతుంది. దారిలో నదిలో స్నానం చేస్తుండగా ఆమె చేతికి ఉన్న ఉంగరం నీటిలో పడిపోతుంది. దానిని ఒక చేప మింగేస్తుంది. రాజసభకు వెళ్లిన శకుంతలను దుష్యంతుడు శాపం కారణంగా గుర్తుపట్టడు. అవమానంతో ఆమె తిరిగి అడవికి వెళ్లి భరతుడు అనే కుమారుడికి జన్మనిస్తుంది. కొన్నాళ్ల తర్వాత ఒక జాలరి శాప కడుపులో ఉన్న ఉంగరాన్ని చూసి రాజుకు అందిస్తాడు. ఆ ఉంగరాన్ని చూడగానే దుష్యంతుడికి శకుంతల గుర్తుకు వచ్చి విచారిస్తాడు. చివరకు అడవిలో సింహాలతో ఆడుకుంటున్న చిన్నారి భరతుడిని చూసి శకుంతలను కలుసుకుని వారిని రాజ్యానికి తీసుకువెళ్తాడు.